రాష్ట్రంలో గురుకులాలు కేజీబీవీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మరోవైపు విద్యార్థులకు వండి పెట్టాల్సిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు సిబ్బంది. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి కేజీబీవీ నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 8 బ్యాగుల బియ్యాన్ని పట్టుకొని ఫోటోలు తీయడంతో పాటు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ నిలదీశారు ఇద్దరు మహిళలు. ఎస్ఓ ఆదేశాల మేరకే తీసుకెళ్తున్నారని అక్కడి నుంచి ఉడాయించారు ఆటో డ్రైవర్. చెత్త తీసుకువెళ్లే వారితో ఒప్పందం కుదుర్చుకొని బియ్యాన్ని అమ్ముకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు వండి పెట్టాల్సిన బియ్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో గురుకులాలు కేజీబీవీల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతున్నారు. మరోవైపు విద్యార్థులకు వండి పెట్టాల్సిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు సిబ్బంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, రాష్ట్రంలో గురుకులాల్లో ఏం జరుగుతుంది? ఫుడ్ పాయిజన్లతో విద్యార్థులు ఒక పక్క ఆసుపత్రుల పాలవుతున్నారు, మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ను అమ్ముకొని సిబ్బంది సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి ఏదైతే ఉయ్యలవాడ గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ 111 మంది అస్వస్థత పాలై ఆసుపత్రి పాలైనటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించింది. ఈ సంఘటన మరవక ముందే ఇదే జిల్లాలో నాగర్ కర్నూలు జిల్లాలోనే పెంట్లవెల్లిలో ఉన్నటువంటి కేజీబీవీలో అక్కడ విద్యార్థులకు వండి పెట్టాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి క్రమంలో అయితే అక్కడ ఒక ఇద్దరు మహిళలు వాళ్ళ వ్యక్తిగత పనుల మీద రైతు వేదిక వెళ్తున్నటువంటి క్రమంలో అనుమానం వచ్చి ఒక ఆటోను ఆపి చూడగా దాంట్లో రేషన్ అంటే దీనికి ఎవరికైతే కేజీబీవీ విద్యార్థులకు వండి పెట్టాల్సినటువంటి బియ్యము అక్రమంగా తరలిస్తున్నారని గుర్తించి ఆ ఇద్దరు మహిళలు ఫొటోస్ తీసినటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి బియ్యము అని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ ను నిలదీయగా మాకు అక్కడ కేజీబీలో ఉండేటువంటి ఎస్ఓనే చెప్పిందని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే వాళ్ళు ఫోటోలు తీసి స్థానికంగా ఉండేటువంటి గ్రూపులలో కావచ్చు, మీడియా కూడా సమాచారం తెలవడంతో అంతా అక్కడికి వెళ్లి ఏంటి విషయం అని అడిగేసరికి దాటవేసే పరిస్థితి ధోరణిలో మాట్లాడింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎస్ఓ కేవలం అవి ముక్కిపోయిన బియ్యము అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. స్థానికులు అయితే ఇది రెగ్యులర్ గా జరుగుతా ఉంది. ఎవరైతే ఈ వ్యర్థ పదార్థాలు తీసుకెళ్లేటువంటి ఆటో ఉంటుందో వాళ్ళతోని ఒప్పందం చేసుకుని రెగ్యులర్ గా బియ్యం తరలిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు ఏమో గురుకులాల్లో పూర్తిగా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లాలోనే 111 మంది ఉయ్యలవాడ గురుకుల పాఠశాలలో బాలికల పాఠశాలలో అస్వస్థ గురై ఆసుపత్రి పాలై చాలా మంది కూడా ఇప్పటికి కూడా అది ఆ విషయం ఘటన సద్దు మనగక ముందే ఇదంతా జిల్లాలో జరుగుతున్నప్పటికీ మళ్ళీ కేజీబీ వాళ్ళు ఇంత నిర్లక్ష్యం కావాలని నిర్లక్ష్యపూరితంగా అంటే ఎవరేం చేస్తారు మమ్మల్ని అన్న విధంగా కూడా ఈ ఆటోలో ఈ బియ్యాన్ని తరలించడంపై పలువురు విమర్శలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ అక్రమంగా బియ్యాన్ని అంటే ఉన్నతాధికారులకు చెప్పాల్సి ఉంటుంది. ఏదన్నా ఒకవేళ ముక్కిపోయిన బియ్యం కానీ అలాంటివి ఉంటే మరి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ దానిపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అక్రమంగా ఏవైతే బియ్యము సమాచారం లేకుండా అక్రమంగా తరలిస్తా ఉన్నారో అంటే బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలాంటి చేసిన వారిపైన ఎవరనేది గుర్తించి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్థానికులతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు, పార్టీల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా కూడా గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు తర్వాత హాస్టళ్ల పరిస్థితి మరి దయనీయంగా మారిందని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ వారం 10 రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ అంటే కంటిన్యూగా నిరంతరంగా సాగుతా ఉంది. ఇక్కడ గురుకుల పాఠశాల ఉయ్యలవాడకు సంబంధించి 111 మంది అస్వస్థతకు గురైతే అచ్చంపేటలో ఉన్నటువంటి వెల్టూరుకు సంబంధించినటువంటి గురుకుల బాలికల పాఠశాలలో భోజనం ఆలస్యంగా పెట్టారని చెప్పేసి ఆ వార్త తర్వాత ఇప్పుడు కేజీబీవీ
అంటే ఈ సంఘటన నిన్న జరిగినప్పటికీ కొంత ఆ నోట ఈ నోట తర్వాత వాట్సాప్ గ్రూపులలో ఇది వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ అక్రమాలకు అంటే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాల్సింది పోయి తర్వాత టైం సకాలంలో భోజనం పెట్టాల్సింది పోయి వాళ్ళకి పెట్టాల్సినటువంటి వండి పెట్టాల్సినటువంటి బియ్యాన్నే అమ్ముకునే స్థాయికి దిగజారంటే అసలు అంటే ఏ మాత్రం ఉన్నతాధికారుల పర్యవేక్షణ దీనిపైన ఉంది, అసలు ఏం చేస్తున్నారు అన్నది కూడా ప్రశ్నగానే మిగిలిందని చెప్తే పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ చర్యలకు పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.